ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తుంటున్నాను. ఈ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అందరం లేచి నిలబడదాం. కీర్తన పుస్తకంలో నుంచి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి పాడుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. ఆత్మ నీవిక
మేలు కొని శుద్ధాత్మ యేసుని తండ్రిని ప్రీత్వా మగున ఏకా దేవుని హర్షమున సేవింపవే నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నాటించుడి మీ ఆత్మతో సేవించుడి. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడు ఉండునట్లు యుగ యుగములకును కలుగును గాక. ఆమేన్. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 27వ కీర్తన కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో
ఒప్పుకోలుకు పిలుపు వాక్యం వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడును కాను. మనము పాపం లేనివానమని చెప్పుకున్న ఎడ్ల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడ్ల ఆయన నమ్మతగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనముగా నుండి మనల్ని మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములు వినయంతో ఒప్పుకుందాము. అందరం కలిసి ఒప్పుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె నీ మార్గమును తప్పితిరిగితిమి. మా హృదయముల ఆలోచనను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయన్ను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం, ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మల్ని కరుణించుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము. పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడును గాక. ప్రార్థించుదాము. పెంతెకోస్తు తరువాత 25వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన అంశము, దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకర స్థితిని ఎదుర్కొనుట. మహిమగల దేవ, సృష్టికర్త, నీ స్వరూపంలో మమ్మను సృజించి జీవితంలో సంభవించు అపాయముల నుండి మమ్మలను రక్షించిన వాడవు. నీతి న్యాయంతో కూడిన నీ పరిపాలన కొరకు అస్తవ్యస్తమై అలజడి నిండిన ఈ సమాజంలో నీ సాధనలుగా మమ్మను బలపరచుమని నీ కుమారుడైన యేసుక్రీస్తు మీద మా దృష్టిని నిలిపి శ్రమలను లక్ష్యపెట్టక నీ నామమును ఘనపరచు బలమును సిద్ధపాటును దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచునున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనం కూర్చోనుండగా దేని ఒక వాక్యము చదువుగా విందాం. మొదటి పాఠము ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము మొదటి 17 వచనాలని చదువుగా విందాం. ఈ దినంకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా పాత నిబంధన నుంచి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం నుండి 17వ వచనం దేవుని వాక్యము చదువుకుందాము. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభము. ఆ దినంన రాజైన అహష్వేరోషు యూదులకు శత్రుడైన హామానింటిని రాణి అయిన ఎస్తేరు నాకు ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతి నుండి తీసుకున్న తన ఉంగరంను మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద
అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదం మీద పడి అగాగుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి నేలను తమ దృష్టికి నేను దయ పొందిన దాన్ని రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఏళ్లను తమ దృష్టికి నేను ఇంపైన దానేళ్లను రాజువైన తమ సకల సంస్థానంలో నుండు యూదులను నాశనం చేయవలనని హుమద్దాత కుమారుడైన అగగోయుడుగు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకున్నట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞయుడి. నా జనం మీదకి రాబోవు కీడును నా వంశం యొక్క నాశనం చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు రాణైన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైని ఇలాగూ సెలవిచ్చాను: హామానింటిని ఎస్తేరునికి ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతం చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికోయ మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షంన తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి. సీవాను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగ్రంథ పిలువబడి మొర్దెకైకి ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశములకొని కూషు దేశం వరకు వ్యాపించున్న 127 సంస్థలు ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థలకును దాని ప్రాంతం బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడిను. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రము మీద అనగా రాజునగర పనికి పెంచబడిన విశాశ్వల మీదను అంచెగాను లెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానంలో ఒక్క దినమంది అనగా ఆధారను 12వ నెల 13వ దినమంది ప్రతి పట్టణం నందు ఉండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకుంటకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతం చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొలపెట్టకు రాజు యూదులకు సెలవిచ్చినని దానియందు వ్రాయబడెను. మరియు ఈ తాకీదుకు ప్రతులు రాయించి ఆయా సంస్థానంలోని జనులందరికీ పంపించవాలని యూదులు తమ శత్రు మీద పగ తీర్చుకుంటకు ఒకనొక దినమందు సిద్ధంగా ఉండేవాలని ఆజ్ఞ ఇవ్వబడెను. రాజు నగర పనికి పెంచబడిన బిషోన్ మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపబడి అతివేగంగా బయలుదేరి ఆ తాకీదు షూషును కోటలో ఇవ్వబడెను. అప్పుడు మొర్దెకై ఉదావర్ణమును తెలుపు వర్ణము గల రాజు వస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనాతో చేయబడిన ధూమ్రవర్ణం గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు సమ్ముఖం నుండి బయలుదేరను. అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషమొందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమును
ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషము కలిగెను. అది శుభదినంన విందు చేసుకోండి. మరియు దేశ జనుల్లో యూదుల ఎడ్ల భయం కలిగెను కనుక అనేకులు యూదులు మతము అవలంబించరి. ఇంతవరకు చదివిన మొదటి పాఠము సరే. దేవా నీకు వందనములు చెల్లించుచున్నాము. అందరం లేచిన పడదాం. కీర్తనల గ్రంథంలో నుంచి 12వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా 12వ సంకీర్తనను మొదటి నుంచి చివరి చరణ వరకు చదువుకుందాం. 12వ సంకీర్తన. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడైనని వారందరూ. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామే. దయచేసి కూర్చోనుండగా పత్రికా పాఠము చదవగా విందాం. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం మొదలుకొని 30వ వచనం వరకుల వాక్యాన్ని చదవగా విందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించును. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించును. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము
చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఈ మట్టుకు పత్రిక పాఠము సరి. నిలబడదాం. సువార్త పాఠము చదువుగా విందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం మొదలుకొని 42వ వచనం వరకు వాక్యాన్ని చదువుగా విందాం. సువార్త పాఠ్య భాగంగా పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 42వ వచనం వరకు గల లేఖన భాగమును చదవగా అనుసరించుదాము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనివాడు దానిని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంత మట్టుకు చదవలసిన స్వార్థ పాఠ్య భాగము సరియే. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకం నుంచి 426వ సంగీతం నా రక్షకుని వెంబడింతుననిటను పాడుకుంటూ వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధపడదాం. రక్షకుని వెంబడింతునన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్ పరమ కిరీటమందువారకు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును భాసురంబౌ ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడేని యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడన్ ప్రయాసమ
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రభు మా దేవా, మా తండ్రి, మీ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన త్రియేక నామంలో మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించిన మరి యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినాన నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహింపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి యొక్క తరుణాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా అందరి జీవితాల్లో ప్రభువా, నీ రాజ్య విలువలను పాదుకొల్పమని, నీ రాజ్య విలువల కొరకు నీ పరిపాలనలో ప్రభువా మేము నిలిచి ఉండులాగున పరిస్థితులు ఎలాంటి పరిస్థితులైనా ఎదురొడ్డి నిలవడానికి సహాయం దయచేయమని వాక్యం ధ్యానిస్తుంటుండగా మా మనోనేత్రాలు తెరిచి మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడలంగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారంగా, ఆయన రాజ్యములో పాలిభాగస్థులంగా, పౌరులంగా మనందరము నిలిచి ఉన్నామనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని పరిపాలనలో మనందరం ఉండడానికి, ఆ పరిపాలనలో నిలిచి ఉండే నిమిత్తమై ప్రమాదకరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొనగలిగేటటువంటి శక్తిని, విశ్వాస పరిణితిని మనందరం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈరోజు మన ధ్యానాంశం దేవుని పరిపాలన నిమిత్తమై ప్రమాదకర స్థితి ఎదుర్కొనుట, టేకింగ్ రిస్క్ ఫర్ ద రెయిన్ ఆఫ్ గాడ్. మన అనుదిన ప్రార్థనలలో ప్రభు ప్రార్థన చెప్పేటప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక అనే ప్రార్థన చేస్తాం. దేవుని రాజ్యము రావడం అంటే దాని వెనకాలే చెప్తాం, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి యందును నెరవేరునుగాక అనే మాట వాడతాం. అక్కడ దేవుని రాజ్యం రావడం అంటే ఆయన చిత్తం పరలోకంలో ఏ విధంగా అయితే నెరవేరుతుందో ఈ భూలోకంలో కూడా అదే విధంగా నెరవేరాలి. అంటే సత్యము, న్యాయము, ప్రేమ తదితర దైవరాజ్య విలువలతో మనందరము నింపబడాలి. ఈ ప్రపంచము దేవుని పరిపాలనలో దైవరాజ్య విలువలు కలిగినదై ఉండాలని దేవుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. దైవరాజ్య విలువల ప్రకారం జీవించడం అంత సులభమైన పని కాదు. సవాళ్ళ మధ్య, శోధనల మధ్య, శ్రమల మధ్య ఉన్నప్పుడు కూడా దేవుని రాజ్య విలువల ప్రకారం జీవించడం మనం అలవర్చుకోవాలి. ఇది ఒక గొప్ప సవాలు, ఇది గొప్ప ఛాలెంజ్. దేవుని కొరకు నిలబడడం, దేవుని రాజ్య విలువల ప్రకారం జీవించడం అనేది ప్రభు మనల్ని కోరుతా ఉన్నాడు. ఈ దైవరాజ్య విలువల కొరకు మనం నిలిచి ఉన్నప్పుడు, దేవుని పరిపాలనలో మనము నిలిచి ఉండడానికి మనల్ని మనం ఆయత్తపరుచుకుంటూ ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకుల ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ అధిగమించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాటలు చెప్పినాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. శ్రమలు వచ్చినప్పుడు, శ్రమ వస్తుందని ప్రభువే చెప్తా ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు నిరాశ పడవద్దని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం అంటే ఆయన లోకాన్ని జయించినాడు కాబట్టి నీవు నేను కూడా లోకాన్ని జయించే వారంగా ఉండడానికి కావాల్సిన శక్తిని ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన లోకాన్ని జయించినాడు. జయ జీవితం ఆయన బిడ్డలమైనటువంటి మనమందరము కలిగి ఉంటాం. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా, అపాయకరమైన పరిస్థితులు వచ్చినా
గండాలు ఎదురైనప్పటికీ సాహసంతో తెగువతో ప్రభు వైపునకు మనము నిలిచి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డారా, అంత్యోకయలో అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చూస్తాం. శ్రమలు వస్తాయి అని పౌలు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అక్కడ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దైవ రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి పౌలు బృందం అంత్యోకయకు తిరిగి వచ్చినప్పుడు శిష్యుల యొక్క విశ్వాసాన్ని దృఢపరిచినాడు, వారి మనస్సులను దృఢపరిచినాడు, విశ్వాసంలో నిలకడగా ఉండాలని చెప్పినాడు. అనేక శ్రమలు వస్తాయి, వాటిని అనుభవించాలి. అలా అనుభవిస్తేనే దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తామని హెచ్చరిక చేస్తున్నాడు. అంతకుముందే మనం చూస్తాం, వారు పౌలు మీద రాళ్ళు రువి అతను చనిపోయాడు అనుకొని ఆ పట్టణం వెలుపున అతన్ని ఈడ్చివేసినారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని పని కొరకు దైవ రాజ్య స్థాపనలో అనేక మంది శ్రమపడ్డారు, అనేక మంది అసూలు బాసినారు. వారందరి యొక్క మాదిరిలో నీవు నేను కొనసాగాలని ప్రభు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయము 36వ వచనం 38వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అది ఈ సంఘంలో ఏ విధంగా విశ్వాసులు శ్రమానుభవానికి లోనైనారు, ఏ విధంగా క్రీస్తు కొరకు శ్రమపడ్డారో, వారి ప్రాణాలని బలిగా పెట్టినారో ఇక్కడ మనం చూస్తాం. అదే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనం వచ్చినప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మమ్మను ఆవరించి ఉండగానే మాట్లాడినాడు. సాక్షి సమూహంగా దేవుని కొరకు సాక్షులంగా నిలిచిన వారంగా, వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని మన జీవితాల్లో కలిగి ఉండటం ద్వారా అనేక మందిని క్రీస్తు కొరకు ఆకర్షించే వారంగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఎవరికి శ్రమలు, ఎవరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అని అంటే, పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు చెప్పినాడు. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింసలు పొందుదురు. ఎవరైతే నిజమైన భక్తితో జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే నిజంగా భక్తిగా జీవిస్తారో వారు హింస పొందుతారు అని వాక్యంలో చెప్పబడతా ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో హింసలు రావడం లేదు, కష్టాలు రావడం లేదంటే అర్థం ఏంటంటే మనము మన భక్తిని పరీక్షించుకోవలసిన వారమై ఉన్నామనే సత్యాన్ని గ్రహించాల. రోమాపత్రికలో పౌలు చెప్తాడు 8వ అధ్యాయము 17వ వచనంలో, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులం. ఆయనతో కలిసి శ్రమపడ్డాం. ఆ క్రీస్తు యొక్క శ్రమలో మనము పాలిభాగస్తులంగా ఉన్నప్పుడు ఆయనతో వారసులంగా ఉంటామని దేవుడు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు వారసత్వాన్ని నీవు నేను కలిగి ఉండాలని, ఆయన వారసులంగా ఆయన శ్రమానుభవంలో సహా శ్రమను అనుభవించే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఆ శ్రమానుభవం వల్ల మన జీవితాల్లో వనగూడేటటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడతారు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాం. శ్రమ యందు అతిశయపడేటటువంటి ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు
అతిశయపడదాం. శ్రమ కలిగినప్పుడు కలవరపడమాకండి. మనం శ్రమ పడేది దైవరాజ్య విలువల కొరకైందైతే, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి అయిన శ్రమలైతే, దేవుని బిడలంగా జీవిస్తూ ఆయనకు మహిమ తెచ్చే వారంగా ఉండడానికి శ్రమ పడుతున్నట్లయితే, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ శ్రమలందు మనం అతిశయించుదాం. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ శ్రమానుభవంలో మనము కూడా పాలిభాగస్తులంగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో 2వ అధ్యాయం 30వ వచనంలో ఎపఫ్రోదు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏ విధంగా తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా క్రీస్తు కొరకు తన చావడానికి ఏ విధంగా సిద్ధపడ్డాడో మాట్లాడినాడు. అక్కడ అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడి ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరుచుడి. ఇక్కడ ఎవరైతే క్రీస్తు కొరకు చావడానికి కూడా సిద్ధమై ఉంటారో అలాంటి వారిని పూర్ణమైన ఆనందముతో చేర్చుకోవాలని పరిశుద్ధుడైనటువంటి పౌలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన గురించి పౌలు ఎన్ని చక్కటి మాటలు మాట్లాడినాడో 25వ వచనంలో చూస్తాం. మరియు నా సహోదరుడు, జత పనివాడు, నా తోటి యోధుడు, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడినైన ఎపఫ్రోదు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 5 క్వాలిటీస్ ఆయన గురించి అక్కడ మనం చూస్తాం. అతడు నా సహోదరుడు, జత పనివాడు, తోటి యోధుడు, మీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడైనటువంటి అని ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రీస్తు కొరకు మనము కూడా శ్రమ పడుతూ ఉంటాయి. విశ్వాసం నిమిత్తమై మనము కూడా హింసలు పొందుతూ ఉన్నట్లయితే ఆయన భక్తుల యొక్క సహచరులంగా ఎవరైతే అలాంటి విశ్వాసంలో ఉండి అట్టి రీతిని తమ అసూలు బాసినారో, శ్రమానుభవాన్ని కలిగి ఉన్నారో, వారితో కూడా మనము సహచరులంగా, జత పరివారంగా, తోటి యోధులంగా మనము నిలిచి ఉండగలుగుతాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో ఏ స్థితిలో ఉంటా ఉన్నాం? క్రీస్తు కొరకు శ్రమ పడ్డానికి మనల్ని మనం ఆయత్తపరుచుకుంటున్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపం చేసుకోవాలా. పేతురు చెప్తాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు చెప్పబడ్డాయి. ఏమంటాడంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. ఈ శ్రమానుభవంలో మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన కొరకు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు, ఎందుకు ఈ యొక్క మాదిరి ఉంచిపోయినాడంటే, మనము ఆయన అడుగు జాడలందు నడుచుకున్నట్లు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నామా? క్రైస్తవులు అంటేనే క్రీస్తును పోలి నడిచేవారు. ఆయన్ను పోలి మనము నడుచుకుంటున్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవి కొంచెము కాలమే అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 2వ భాగంలో, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెం కాలమే శ్రమ, కొంచెం కాలమే బాధ, కొంచెం కాలమే మన జీవితమే కొద్దిగా ఉన్నటువంటి ఈ దినాల్లో ప్రభువు కొరకు శ్రమ పడాలని, ఆ శ్రమ పడుట ద్వారా నీవు నేను పూర్ణులంగా చేయబడతామని, విశ్వాసం నందు స్థిరపరచబడతామని, దేవునిలో బలవంతులముగా బలపరచబడిన వారంగా ఉంటామని పరిశుద్ధుడైన పేతురు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శ్రమానుభవంలో నీవు నేను నిలిచి ఉండాలి. క్రీస్తు కొరకు దైవరాజ్య పరిపాలనలో ఆయన రాజ్య విలువలు కలిగిన వారమై శ్రమ అయినా సరే లెక్క చేయక ముందుకు విశ్వాసంలో కొనసాగే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను బిడ్డలారా, ప్రభువును పోలి నడుచుకోవడానికి మనల్ని మనం ఆయత్తపరచుకోవాలా. ఆయన అడుగు జాడల్లో నడవడానికి మనల్ని మనం ఆయత్తపరచుకోవాలి. ఆయన మాదిరిలో మనం జీవించడానికి మనము ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. ప్రభు చెప్తాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు
దాన్ని దక్కించుకొనును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి వారే వారి శిలువలను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలని చెప్తా ఉన్నాడు. ప్రభువుని వెంబడించేవాడు ఖచ్చితంగా శ్రమ అనుభవానికి లోనవుతాడు. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడు దాన్ని దక్కించుకున్నాం. ప్రభు కొరకు జీవించడం, ప్రభు కొరకు శ్రమించడం, ప్రభు కొరకు అవసరమైతే మన ప్రాణాలని బలిగా పెట్టడం మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. సాధన చేస్తూ క్రీస్తు కొరకు నిలిచే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన చెప్పినాడు, ఎవరైనా ఆయన వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలను. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 34-35 వచనాలు ఈ మాటలు చూస్తాం. ఆయన వెంబడించగోరేవాడు, ప్రభువుని వెంబడిస్తా అనుకునేవారు, విశ్వాసంలోకి వచ్చినా అని చెప్పేవాళ్ళు, రక్షించబడ్డా అని చెప్పేవాళ్ళు. రక్షించబడిన తర్వాత మనల్ని మనం తగ్గించుకోవాలా, మనము మన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన వెంబడించే వారంగా, ఆయన శిష్యులంగా ఉండాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, దేవుని సన్నిధానంలో మనము నిలిచి ఉండాలి. అందుకనే లూకాసు వార్తలో 14వ అధ్యాయం 26-27 వచనాలు ఈ మాటలు ఉంటాయి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేలా వాడు నా శిష్యుడు కానేరడు. ఆయన సిలువను మోసుకొని వెంబడించకపోతే, అన్నిటికన్నా మిన్నగా ప్రభువుని మన హృదయంలో ఉంచుకోకపోతే, అందరికన్నా ఎక్కువగా ఆయన ప్రేమించకపోతే ఆయన శిష్యులంగా ఉండలేం. దేవుని బిడ్డారా, ఆయన శిష్యులమని ఈరోజు మనం పిలువబడుతున్నట్లయితే లోకం కన్నా, లోకాశల కన్నా, మన బంధువర్గం కన్నా యేసు క్రీస్తు ప్రభువాన్ని ప్రేమించే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పరిపాలన నిమిత్తం మనం ఎలాంటి రిస్క్ తీసుకుంటా ఉన్నాం, దేవుని రాజ్య విలువలు పాదుకొల్పడానికి, దేవుని రాజ్య విలువల ప్రకారం జీవించడానికి మనం ఎలాంటి రిస్క్ తీసుకుంటా ఉన్నాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, ఆమె తన జనాంగాన్ని రక్షించుకోవడానికి దేవుని సహాయంతో ఏ విధంగా రిస్క్ చేసి మరి తన ప్రాణాలని పణంగా ఒడ్డి మరి ఆమె తన జనాంగాన్ని కాపాడుకుందో మనము ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు జీవితాన్ని గమనించినప్పుడు చూస్తాం. శ్రమలు సహించుటకు యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలా. పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా నీకోసం, నా కోసం ఈ లోకానికి వచ్చినాడు. ప్రభు కూడా తెగించి తన కుమారుని మన కోసం పంపినాడు. శిలువపై మరణించడానికి, శ్రమపడ్డానికి, కష్టపడ్డానికి ఆయన్ని ఈ లోకానికి పంపించినాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని సువార్తను తీసుకొచ్చినటువంటి ఆ మిషనరీస్ వారి జీవితాలనే పణంగా పెట్టినారు, వారి జీవితాలని రిస్క్ చేసినారు. శత్రువులు, క్లైమాటిక్ కండిషన్స్, తమ ప్రాణాలని బలిగా పెట్టేటటువంటి స్వార్థను వారు చేసినారు. వారి యొక్క ఆ త్యాగపూరితమైనటువంటి ఆ సేవ ద్వారా ఈరోజు సంఘాలు కట్టబడ్డాయి. దేవుని రాజ్యం ఇక్కడ స్థాపించబడింది. దేవుని బిడ్డలారా, అట్టి దైవ రాజ్యములో పాలిభాగస్తురాలుగా ఉన్నటువంటి నీవు ఆ రాజ్య విలువల ప్రకారం జీవించాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ లోకంలో నిందలు పడ్డా పర్వాలేదు, కానీ ప్రభువు కోసం నిలబడగలడం, ఆయన సేవలో బలనమ్మకమైన మంచి దాసరాని ఆయన చేత అభినందన పొందేటటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళడం కోసం నిన్ను వాయితపరచుకోవాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. శ్రమ లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం లేదని ప్రభు జ్ఞాపం చేస్తామన్నాడు. ఆయన కొరకు శ్రమ పడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన కొరకు నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన కొరకు జీవించడానికి, ఆయన రాజ్య విలువల ప్రకారం జీవించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి నిన్ను నువ్వు ఆయత్తపరుచుకుంటూ ఆ క్రమంలో శ్రమైన, కష్టమైన, నిష్ఠూరమైన ఎదురొడ్డి నిలవడానికి నిన్ను ఆయత్తపరుచుకుంటున్నావా? దేవుని ప్రేమైన బిడ్డ, నువ్వు నిజ విశ్వాసమైనట్లయితే, నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే శ్రమానుభవంతో కూడినటువంటి నీ యొక్క జీవన విధానాన్ని కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. అలాంటి కృపలోనికి దేవుడు మనల్ని నడిపించి దీవించి కాపాడునుగాక. ప్రభు నీకు వందనాలు. నీ మహాకృపలో, నీ సన్నిధానంలో నిలిచి ఉండడానికి మీరిచ్చిన కృపకాయ వందనాలు. ఎదురయ్యే శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నీకోసం మేము ఎదురొడ్డి నిలవడానికి సహాయం తెచ్చామని వేడుకుంటున్నాం. ప్రభా, మా జీవితం నీకు ఇష్టమైనదిగా,
నేను గణపరిచేదిగా ఉండను సామర్థ్యమని యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని అందరం కలిసి ఒప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనుండగా సంఘ ప్రకటనల్ని గమనించండి. ఈరోజు సాయంకాలం 6 గంటలకు మన ఆలయంలో గృహ ప్రతిష్ఠ పండుగ ఆరాధన నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబములతో కలిసి మందిరానికి రావాల్సిందిగా కోరుతుంటున్నాం. మీరు మందిరానికి వచ్చేటప్పుడు క్యాండిల్స్ తెచ్చుకొనవలసిందిగా కోరుతుంటున్నాం. మన హృదయాలు, మన జీవితాలు, మన సంఘాలు, మన కుటుంబాలు వెలిగించబడ్డానికి, దేవుని సన్నిధానంలో వెలుగుతూ వెలుగు దివ్వెల వలె ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వెలుగుతో మనలందరినీ నింపునుగాక. మందిరంలో కూర్చున్నప్పుడు మాస్క్స్ పెట్టుకుని రండి. భౌతిక దూరాన్ని పాటించండి. ఈ ఆరాధనలో మీరందరూ సహకరించాల్సిందిగా కోరబడుతుంటున్నారు. అదేవిధంగా 25వ తారీఖు బుధవారం సాయంకాలం 6 గంటలకు దేవాలయంలో సెమీ క్రిస్మస్ ఆరాధన నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం నెలకొని ఉన్న పరిస్థితులను బట్టి క్యాంప్ ఫైర్ వేయడం లేదు, కాబట్టి గమనించగలరని కోరుతుంటున్నాను. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు తోడే ఉండునుగాక, మీ ఆత్మకును తోడైండును గాక. ప్రార్థించుదము. ప్రభా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభా మమ్మను కనికరించుము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయినవి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలు చేయదము. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానం వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవు ఏర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం లేనివాడు మరి ఎవరు లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకుము. సమాధానం కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడునైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నిశ్చరణ చొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్.
కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మను క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు వగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములు పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములు చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినవు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేది నన్ను మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్టు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యం తెలుసుకుని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఈ ఆరాధన ముగించుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 617, 618, 619 డాక్సాలజీ పాడుకుందాం. Deus